ఈరోజు మన స్వప్నాస్ కిచెన్లో మరో సరికొత్త వంటతో మేము ముందుకు వస్తున్నాను. దేవుడికి నైవేద్యం అండి దద్దోజనము. దానికోసం నేను హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నానండి. హాఫ్ గ్లాస్ రైస్ని ఇప్పుడు కడిగి స్టవ్ మీద ఆన్ చేసేస్తాను. హాఫ్ గ్లాస్ రైస్కి 3 గ్లాస్ వాటర్ వేసానండి. మనం కొలతలలో ఇట్లా ఇంచులలో చూసుకోవాలంటే మన ఫింగర్కి ఇక్కడ దాకా ఉండాలండి. ఇలా చూడండి, వాటర్ 2 ఇంచెస్ ఇలా చూసుకోవాలి. అన్నం ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం ఒక స్పూన్ తీసుకొని ఇలా మెదిపినట్టు అంటే కొంచెం మెత్తగా అవుతుంది. ఉప్పు వేసుకుంటూ మన అన్నాన్ని ఇలా మెత్తగా చేసుకోవాలి. దద్దోజనం అంటే మెత్తగానే ఉంటుందండి. నెయ్యి తాలింపే వేయాలండి. సో మనం నెయ్యిని వేడి చేసుకోవాలి. నేను నెయ్యిని ఫ్రిడ్జ్లో పెడతాను, అందుకే గట్టిగా అనిపిస్తుంది. ఇప్పుడు తాలింపు కోసం జీలకర్ర, ఆవాలు, కొంచెం మినప్పప్పు, ఇవి ఎర్రగా వేగనీయాలండి. కొంచెం శనగపప్పు, మిరియాలు, కంపల్సరీ మిరియాలు, ఒక 5-6 మిరియాలు, ఒక 2-3 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు ఇలా తాలింపు వేసుకొని పక్కకు ఉంచాలి. ఇప్పుడు మనం దద్దోజనానికి మనం అన్నం వంట చేసుకుంటున్నాం కదా, పోవాలి. పెరుగు, ఇది మన టేస్ట్కి సరిపడండి. ఉన్నట్టుగా పాలు కూడా వేయాలండి. పాలు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని వేసి పెట్టుకున్నాం కదండి తాలింపు, ఇది వేసేయాలి. తాలింపు వేసేసి ఇలా కలుపుకోవాలి. దీని మీద మనం దానిమ్మ గింజలండి, మన దద్దోజనం రెడీ అయిపోయిందండి. నైవేద్యానికి రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా చేసుకొని మీకు ఎలా వచ్చిందో చెప్పండి. కానీ నెయ్యి తాలింపు మాత్రం కంపల్సరీ అండి. నా వంటలు మీకు నచ్చితే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్నాస్ కిచెన్.